కార్పొరేషన్ చైర్మన్ అదే 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 మళ్ళీ అసలు ఆ ఇష్యూ అనేది ఎక్కడ కూడా లేదు, ఇష్యూ అనేది లేదు. అది పర్సెప్షన్. నేను చెప్పిన స్పష్టంగా ఏమని, ఎప్పుడైతే అంటే ఈ విధంగా భారతదేశంలో పేదరికం ఉంది, ఇక్కడ అది వదిలేసి ఇటువంటి అదేంటి మన వేదికల పైన కోట్ల రూపాయలు అంటే ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టి కార్యక్రమం చేసి అంటే స్పాన్సర్ చేసి ఈవెంట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా నాకు అర్థమైంది అంటే నేను చదివిన దానిలో కూడా ఇక్కడి నుంచి ఇటువంటి వాటిల్లో నేను అంటే దీనివల్ల పర్పస్ అనేది కనుక దట్ ఈస్ ఆమె ఆలోచన విధానం అది నాకు అర్థమైంది. గార్డియన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను చూసింది అది ఉంది. అది ఇంతమంది అప్రిషియేట్ చేసిండ్రు, కమిటీ లేదు, రిపోర్ట్ లేదు, ఎంక్వైరీ కమిటీ లేదు, వ్యవహారం ఏమీ లేదు. అటువంటి రెండోసారి జరుగుతుంది మళ్ళీ అడిగితే కూడా రారు సార్, వచ్చింది అవకాశం తను వాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అరే చెప్పారని కరెక్టే, మీరు జ్ఞాపకం చేసిన వారికి మంచి జ్ఞాపకం చేసి చెప్తాను. అంటే ఈ నాయకులు ఏం మాట్లాడారు, ఒక ప్లేటు 1,00,000 రూపాయలు ఖర్చు అయిందని. వాస్తవంగా దాని ఖర్చు మీరే చెప్పండి. ఒక ప్లేట్ ఎంత పెట్టి చెప్పండి, మీరు మైక్ తీసుకొని చెప్పండి. పర్ ప్లేట్ 8,250 అయింది ప్లస్ టాక్సెస్. పర్ ప్లేట్ 8,250 రూపాయలు చేసింది వాళ్ళే. ప్లేట్ 8,250 అంటే అది తాజ్ కృష్ణ అంటే స్టార్ హోటల్ పోతే మనం చాట్ 500 తీసుకుంటాడు, 1,000 రూపాయలు తీసుకుంటాడు. ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళ స్టాండ్ తగ్గ విధంగా స్టార్ హోటల్కి ఫుడ్ తెప్పిస్తే ప్లేట్కి ఖర్చు పెట్టింది వాళ్ళు 8,200. 1,00,000 రూపాయలు అనేది మాట్లాడితే మరి ఏం మాట్లాడుతుందా? అన్నిటువంటివే వాస్తవానికి వాళ్ళు చెప్పడానికి అసలు పొంతనే లేదు.